హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. సో బిగ్ బాస్ 8లో నామినేషన్స్ అన్నటివి జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ నామినేషన్స్లో ఎలా ఉంది అంటే కనుక ఆల్రెడీ ప్రీవియస్గా అంటే సీజన్స్లలో వెళ్ళిన వాళ్ళని కలిసి వాళ్ళతో డిస్కస్ చేసుకొని ఈ విధంగా మాట్లాడితే, ఈ విధంగా సౌండ్ చేస్తే మనము హౌస్లో సర్వైవల్ అవుతాము అన్నటువంటిదే ఉంది. ఇంకా ఈ ఏవైతే ఎపిసోడ్స్ రిలీజ్ అయి ఉంటాయో దానిల కింద మనం కామెంట్స్ చూసుకున్నట్లయితే కనుక ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీళ్ళని, ఎర్రగడ్డ హాస్పిటల్లోంచి, మెంటల్ హాస్పిటల్లోంచి తీసుకొచ్చినారా వీళ్ళందరినీ అన్నట్టుగా కామెంట్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి. నాకైతే ఏం అర్థం కావట్లేదు, ఎందుకు అడుస్తున్నారు. ఒక్కడి కూడా అక్కడున్న వాళ్ళ ఒక ఆదిత్య ఓం హీరో తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక సిచ్యువేషన్కి అన్నెసెసరీగా సౌండ్ అయితే చేస్తూనే ఉన్నారు. సోనియా అయితే గనక మరీ దారుణంగా, మరి ఆ అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డా, లేకుంటే గనక అన్నెసెసరీగా పాయింట్ల మీద పాయింట్లు తీసి నోటి మీద నోట్ వేసుకొని అక్కడ ఇద్దరు కనపడతా ఉంటారు. ఒకడు నిఖిల్, ఒకడు సానియా. వీళ్ళిద్దరే సౌండ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఎక్కువ మాట్లాడేది వాళ్ళిద్దరే. దాని తర్వాత మణికంఠ ఒకడు. నెససరీ అన్నెసెసరీ అన్నిటిలో దూరిపోవడం, ప్రతి ఒక్కదానికి ఆయన ఏదో పిహెచ్డి చేసినట్టు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్, ఎందుకు ఎక్స్ప్లెనేషన్? ఆ ఎక్స్ప్లెనేషన్ అన్నది కరెక్ట్ గానే కాదు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూనే ఉన్నాడు. సో అది పోనీ. సో నిన్నైతే నామినేషన్లలో మనం చూడడానికి కూడా ఒక రోత పుట్టిందని అనుకోవచ్చు. మరి దారుణంగా అంటే సిల్లీ దానిల మీద మాట్లాడుకొని సిల్లీ రీజన్స్ తోటి. అది యాక్చువల్లీ నామినేషన్స్ అనేవి ఎట్లా ఉండాలంటే కనుక, నా దగ్గర ఏ పాయింట్ లేవు, అందరున్న వాళ్ళలో బెస్ట్ ఉన్నారు, నేను ఎవరో ఒకరు చూజ్ చేసుకోవాలి కాబట్టి నేను చూజ్ చేసుకుంటున్నా, ఓకే ఇది నా నామినేషన్ అని చెప్పేస్తే బాగుంటుంది. కానీ ఆ కూర వంట అమ్మ బాబోయ్ దారుణం. సో అది నిన్నటి వరకు నామినేషన్స్. బట్ ఈరోజు నామినేషన్స్ పర్వం మళ్ళా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ వచ్చేసి కిరాక్ సీత వచ్చేసి బేవక్కనైతే తీసుకుంది అన్నట్టు. సో బేవక్క మీద ఏం అలిగేషన్ ఇస్తుందిరా అంటే కనుక, హౌస్లో రోజుకు ఒక కూరనే చేయాలి, మీరు 2 కూరలు చేసినారు అన్నటువంటిది మాట్లాడుతూ ఉంది. సో బేవక్క ఫస్ట్ కన్ఫ్యూజ్ అయింది, కానీ తర్వాత గుర్తుకొచ్చినట్టు ఉందేమో మేబీ. తను ఏం చెప్తుంది అంటే కనుక బేవక్క, సో మనం నిన్న చికెన్ వండుకున్నాము, ఇక్కడ వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి వెజిటేరియన్ కోసము నేను వెజ్ వండాను. ఎస్, దట్ ఈస్ ద 100% కరెక్ట్ వర్డే. మరి వెజిటేరియన్ ఉన్నప్పుడు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఉన్నప్పుడు నాన్ వెజిటేరియన్ చేసుకుంటూ ఉంటారు. సో వెజిటేరియన్ సపరేట్ చేయాలి కాబట్టి వెజిటేరియన్ చేస్తున్నారు. సో దాని మీద నామినేషన్ వేయడం అన్నది మాత్రం చాలా దారుణం. ఇక్కడ యాక్చువల్లీ కిరాక్ సీతకి నాలెడ్జ్ ఎక్కువ ఉంది, మరి ఎవరు లేనట్టు బేవక్క మీద పడి బేవక్కను అలా నామినేషన్ చేసిందని అనుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ అగైన్ సానియా మళ్ళా రేజ్ చేసింది అన్నట్టు పాయింట్స్. అంటే ఆ చెఫ్లను అన్నది, ఆ చీఫ్లను అన్నది బిగ్ బాసే నిర్ణయించినాడు. వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు, తక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ ఉన్న నాలెడ్జ్ బొంద వాళ్ళకే ఉంటుంది. మరి ఈ విషయంలో మన సానియా ఆ నాలెడ్జ్ లేనప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దని అయితే ఒక పాయింట్ అయితే వేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైము ఇక్కడ కూడా ఎవరు మన అభయ్ కూడా మంచి పాయింట్లే రీచ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్కి అభయ్ని ఎక్స్పోజ్ చేసే టైం వచ్చిందని అనుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అభయ్ మాట్లాడేది ఏంటి అంటే కనుక ఎగ్జాక్ట్ ఆపోజిట్ మణికంఠ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఎవడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ నడుస్తూ ఉంటే కనుక ఎదుటివాడు కొంచెం రైజ్ చేస్తూ ఉంటే కనుక ఆ తగ్గడానికైనా మనం నోరు మూసుకొని ఉండాలి. లేదు అంటే కనుక ఒక పాయింట్ చెప్పేసి అక్కడ వదిలిపెట్టేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని మణికంఠకు చెప్తా ఉన్నాడు అన్నట్టు. సో ఇక్కడ మణికంఠనే మెయిన్ ఫోకస్ అవుతా ఉన్నాడు. ఎందుకు అవుతున్నాడో అర్థం కావట్లేదు, కానీ చాలా సెంటిమెంటల్ తీసుకొని వచ్చేసి మాట్లాడినాడు. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏడుపు అయితే తెప్పించేసినాడు. బట్ ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఫ్యూచర్లో మనం చూడాల్సిందే. సో ఇక్కడ మణికంఠను మనం చూసుకున్నట్లయితే కనుక ఆయన ఏదో పొడి చేసినట్టు అన్ని చేసినట్టు, నాకు ఇష్టం లేకుండా ఈ వీకే నన్ను ప్రజలు బయటికి పంపించారు. ఎవరికి ప్రజలు ఇక్కడ ఉన్నది 1 వీక్ మీరు పోయినారు. ఇంతవరకు మణికంఠ అని చక్కగా నేమే అందరికీ తెలియదు. ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, ఎవడు ఎన్ని బాధలు పడినాడో ఉంటాడు. ఈయన బాధనైతే ఈయన చెప్పుకుంటూ ఉన్నారు. అంతకంటే ఎక్కువ బాధలు కిరాక్ సీత పడింది.
సో అట్లా అభినయ్ కూడా అంటా ఉన్నారు, ఇష్టం లేకుంటే నన్ను కూడా బయటికి పంపించేస్తారు. అభినయ్ నుంచి మనము అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే కనుక ఆయనకు ఫ్యూచర్ చాలా ఉంది. పోయిన వారంలోనే ఇలాంటి వాయిస్ అయితే కనుక బయటికి రాకూడదు. సో ఈ విధంగా ఓన్లీ ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగ్, పిచ్చి కుక్కలు కొట్టుకున్నట్టు అక్కడ కొట్టుకుంటూనే ఉన్నారు. చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుందో.